దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడికి శ్రీకృష్ణుడు తనకి ఇష్టుడు కనుక అతను అడగకపోయినా తను చెప్పదలుచుకున్నటువంటి తాత్పర్యాన్ని అంతటిని కూడా పూర్తిగా ఇవ్వాలి అనే నిర్ణయం చేసుకున్నాడు. 10వ అధ్యాయంలో దాన్నే అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన నువ్వు అడగటం లేదు, అయినప్పటికీ నిన్ను వదిలిపెట్టేది లేదు, నీకెంతవరకు తెలియాలో అంతవరకు నేను చెప్పే తీరుతాను అన్నట్టుగా పట్టుదల పట్టు కూర్చున్నాడు ఆయన. కాక ఆ చెప్పేది కూడా ఇంతమంది సైన్యాన్ని ముందర పెట్టుకొని తను చెప్తున్నాడు అనంటే తను చెప్పేది ఎంత ప్రమాణ సిద్ధమో అది నిరూపణ చేస్తున్నాడు అన్నమాట అర్జునుడికి. త్వాం అస్మి వచ్మి విదుషాం సమవాయో అత్ర తిష్టతి. నీ గురించే నేను చెప్తున్నానయా, ఎదట ఉండేటటువంటి వాళ్ళెవరు సామాన్యులైనటువంటి వ్యక్తులేం కాదు, అందరూ కూడా మహా పరిపక్వమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు. భీష్మాదులందరూ కూడా ఆత్మీయం మతిమాస్థాయ స్థితిమత్ర విధేహి తత్. అందుచేత నువ్వు కూడా కాస్త బుద్ధి కుదురుగా పెట్టుకొని ఏదో అల్లాటప్పాగా ఏదో చెప్తున్నాడు అను, ఏదో వింటే విందాం లేకపోతే మానేద్దాం అని అనుకున్నాం. ఆత్మీయం మతిమాస్థాయ, చక్కటిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్థితిం అత్ర విధేహి, నేను చెప్పేది ఎంత ప్రమాణము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని విను. చెప్పేది ఈయనే, వినేది ఆయనే. వింటూనే ఉన్నాడు ఎదురుగుండా కూర్చుని, చెవులు అప్పగించి ఇంక మళ్ళీ చెప్పడం ఎందుకండి, ఈ మాట అండం ఎందుకండి అని అనిపిస్తుంది మనకి. అందుకోసమనే నేను ఇంత ప్రమాణబద్ధమైనటువంటి విషయాన్ని, ఇంత శాస్త్రీయమైనటువంటి విషయాన్ని, నీకు అవసరమైనటువంటి విషయాన్ని, నీ దుఃఖాలని పోగొట్టేటటువంటి విషయాన్ని, నా మీద ప్రేమ కలిగించే విషయాన్ని, నీకు అవరోధాలుగా ఉండేటటువంటి పాపాలన్నిటినీ పటాపంచలు చేయగలిగినటువంటి విజ్ఞానాన్ని నేను నీకు భూరిదానం చేస్తున్నానయా. నీకు భక్తి పుట్టాలి, అది పెరగాలి. దానికి ఏది అవసరమో అవన్నీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. చేత పరం వచః శృణు మే పరమం వచః. నేను చెప్పేటటువంటి మామూలు ఏదో నిరర్థకమైనటువంటివో ఏదో సమయాన్ని గడపడం కోసం కాలక్షేపం అని అంటుంటారు. పదం వేరు అనుకోండి.
కానీ మామూలుగా అయితే కాలక్షేపం కోసం ఉంటాడు, కాలక్షేప బఠానీలాగా. అంటే ఊరికే టైం పాస్ కోసం చెప్పేటటువంటిది కాదు ఇది, కాలక్షేపం కోసం చెప్పేది. కాలం అంటే మృత్యువు, మనిషికి వినాశం. దాన్ని క్షేపము అంటే దాన్ని దూరం చేసేది అని అర్థం. కాలక్షేపము అంటే మృత్యువుని దూరం చేసేది, నాశాన్ని తొలగించేది, యముణ్ణి దూరంగా చిమ్మి పారవేయగలిగినది. ఏదో అలాంటి విజ్ఞానం ఎక్కడ సాగుతుందో ఆ సాగే స్థానాన్ని కాలక్షేప స్థానము లేదా కాలక్షేప కూటము అని అంటూ ఉండేవారు ఎదురుకొడుతూ. కాలక్షేప కూటం వైష్ణవ సంప్రదాయంలో మంచి పదం ఇది. రామానుజ కూటము, కాలక్షేప కూటము. కాలక్షేపము కృష్ణుడు చెప్పేటటువంటి విషయం యముణ్ణి, మృత్యువును కూడా దరికి రాకుండా దూరం చేసి పారవేయగలిగినది కనుక దాని మీద ఒక ఆస్థ ఏర్పడాలి, ఒక శ్రద్ధ ఏర్పడాలి, ఒక రుచి కలగాలి అనేటటువంటి తపన. పాపం విషయం యొక్క విలువ తెలిసిన వాడికి ఉంటుంది కదండి. విషయం తెలిసినటువంటి వాడు అయ్యో నేను ఇంత కోల్పోతున్నావే అని. మన ఆళ్వార్లు ఎట్లాగైతే సొన్నాల్ విరోధమిదు ఆగిలం సొల్లువన్ ఖేణ్మినో అంటారు వారు తిరువాయిమొഴി అనేటటువంటి ఒక ప్రబంధంలో. నిజమేనరా, సొన్నాల్ విరోధం. నేను చెబితే మీకు ఎవరికి నచ్చదు, ఎందుకంటే మీరంతా రకరకాలైనటువంటి విషయాల్లో వ్యాపించిపోయి ఉన్నారు. మీ మనస్సులకి అన్ని రకాలైనటువంటి చెత్త చెదారం అంతా లోపల పేరుకునుంది. నన్ను దూరం చేస్తాడు. అయినప్పటికీ ఆగిలం సొల్లువన్, ఇది మీకు మంచిది, తెలిస్తే మీరు బాగుపడతారు, మీ తోటి వాళ్ళు బాగుపడతారు కనుక ఆగిలం సొల్లువన్, నేను చెప్పే తీరుతా. చెప్పుకోవా, మేము వినం, మేము మా చెవుల్లో అవేవో పెట్టేసి కూర్చుంటాము. వీల్లేదలాగా. కేణ్మినో, నేను చెప్పి తీరాల్సిందే, నువ్వు విని తీరాల్సిందే అంటారు ఆళ్వార్లు. మరి వారి ఇది పాపం వారికి ఉండే హృదయాన్ని తెలియజేస్తుంది. ఇది కృష్ణుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అండి. కృష్ణుడు కూడా అలాంటి వాడే. శృణుమే పరమం వచః ప్రియమాణాయ యత్తేహం వక్ష్యామి హిత కామ్యేయ. నేను నీకు హితం కలిగించాలని కోరుకుంటున్నాను, నీకు భక్తిని పుట్టాలని కోరుకుంటున్నా, పుట్టిన భక్తి పెరగాలని కోరుకుంటున్నా, దానికి ఉండే అవరోధాలని తొలగాలని కోరుకుంటున్నా, నువ్వు సుఖపడాలని కోరుకుంటున్నా, నీతో పాటు నీ వాళ్ళందరూ కూడా సుఖపడాలి అని నేను కోరుకుంటున్నాను. దానికోసమనే నేను చాలా విలువైనటువంటి విషయాన్ని, విజ్ఞానాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మొదటి శ్లోకంలో పాపం తన ఆర్తినంతటిని కూడా ఆవిష్కరించుకున్నాడు కృష్ణుడు. ఇది మరెవరో దగ్గర నేను వింటాను, ఇప్పుడు నాకు తీరిక లేదా అని అనకు ఎప్పుడును. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకొక చోట ఇంకొకళ్ళు ఎవరో చెప్పగలిగిన వారు అనేది ఎవరు లేరు నాయన. ఉంటే పర్వాలేదు, నేను వదిలిపెట్టేసి ఉండేవాడిని, కానీ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరయ్యా బాబు నీకు చెప్పగలిగిన వాళ్ళు అంటున్నాడు ఆయన. రెండవ శ్లోకంలో నమే విదుహు సురగణా ప్రభవం న మహర్షయః అహమాదిర్హి భూతాన్ అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. సురగణాః మహర్షయః, వీళ్ళు లోకంలో చాలా గొప్పవాళ్ళు. దేవతాగణాలు, రకరకాలైనటువంటి పేర్లు కలిగిన దేవతలు 33 కోట్ల మంది ఉన్నారు అని అన్నారు. 33 కోట్లు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా నా ప్రభావాన్ని సమగ్రంగా అర్థం చేసుకోగలిగే శక్తి లేదు, చాలదు. నా మహర్షయః, ఎంతోమంది మహానుభావులైనటువంటి జ్ఞానులైనటువంటి మహర్షులు ఉన్నారు, కానీ వాళ్ళైనప్పటికీ కూడా
నమే విదుహు, నా గురించి నా విషయంలో ఇంకా పూర్తిగా మేము తెలిసేసుకున్నాము, ఇంకా మేము తెలుసుకోవాల్సింది ఏదీ లేదు అనేటటువంటి స్థితి లేదు. ఎందుకనంటే ఆకాశాన్ని ఏమండి ఎంత చూపించగలరు? ఆకాశం ఎంత, ఇంత వెడల్పు, ఇంత రౌండ్, ఇంత ఎత్తు, ఇంత బలం, అలా ఏమైనా చూపించగలం మనం? ఎంత పైకెడితే ఆకాశాన్ని ఇంత అని మనం చూపించగలం? ఎంత వెళ్ళినా అంతే ఉంటుంది. హద్దు ఉంటుందా? ఉండదు. అదిగో అలాగా ఆకాశాన్ని ఎవడైనప్పటికీ కూడా ఇంత అని అంటే వాడిని చూసి పిచ్చోడు అని అంటాము. భగవంతుడి తత్వాన్ని, నా తత్వాన్ని అని కృష్ణుడు చెప్పుకుంటున్నాడు అన్నమాట. భగవతత్వాన్ని గురించి ఎవరైనా నేను సమగ్రంగా తెలిసేసుకున్నాను అని అన్నాడంటే వాడు ఉత్త అజ్ఞాని. అవిజ్ఞాతం విజ్ఞానతాం విజ్ఞాతమ విజానతాం. ఎవడైనా కూడా మేం తెలుసుకున్నాము అని అన్నట్టయితే ఆయన వాళ్ళకి అవిజ్ఞాతం, వాళ్ళకి దాని గురించినటువంటి అవగాహన అసలు ఏమీ లేదని అర్థం. ఆకాశాన్ని నేనుగో బాక్సులో పెట్టి పట్టుకొచ్చానండి అని అంటే వాడిని ఏమనాలి? వాడిని ఆకాశం బాక్సులో ఏముడుతుందా? ఉంటుంది, బాక్సులో కూడా ఉంటుంది, కానీ ఆ బాక్స్లో ఎంత ఉంటుందో అంత మాత్రమేనా ఆకాశం అంటే? ఆకాశానికి నేను హద్దు చూసేసా అని ఎవడనంటే వాడు పాపం పిచ్చోడు అని అర్థం. అలాగే భగవంతుడి గురించి మేము తెలిసేసుకున్నాము అని ఎవడైనా అన్నట్టయితే వాళ్ళకి దాని గురించి పాపం ఏమీ తెలియలేదు. విజ్ఞాతమ విజానతాం. ఎవరైతే అయ్యో మాకేం తెలియలేదే, మేము ఎంత ప్రయత్నం చేసినా ఇంకా 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 తెలుసుకోవలసింది ఎంతో ఉండిపోయిందే అని అనుకుంటే వాళ్ళకి నిజంగా తెలిసినట్టు లెక్క. వేదం చెప్తోంది, యస్యా మతం తస్య మతం మతం యస్య నవేదసః. మతం యస్య, ఎవడైతే నాకంతా తెలిసిపోయిందండి దాని గురించి అని అంటాడో నవేదసః, వాడి నిజంగా ఏం తెలియదు అర్థం. యస్య అమతం ఇది మతం. ఎవరికైతే నాకు తెలియలేదు, అమ్మో ఎంతో ప్రయత్నం చేశా కానీ ఇంకా తెలుసుకోవాల్సి ఎంతో ఉంది, నాకు వాడిని సమగ్రంగా తెలుసుకోవడం అనేటువంటిది అసాధ్యము అని అనుకుంటాడో వాడు నిజంగా తెలిసినవాడు. యస్య అమతమితి మతం తస్య మతం. వాడికి నిజంగా తత్వం తెలిసింది. ఏం తెలిసింది? తెలియతగనిది అనేది తెలిసింది అని అర్థం. ఆకాశాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవడం అని అంటే హద్దు లేనిది, ఇంత పొడుగు ఇంత వెడల్పు అని లిమిట్, ఒక హద్దుకి లొంగనిది ఆకాశము. దానికి పై హద్దు ఉండదు, కింద హద్దు ఉండదు, పక్కల హద్దు ఉండదు. కనుక ఏ హద్దుకి అది అందనిది అని తెలిస్తే ఫస్ట్ క్లాస్గా వాడికి 100 మార్క్స్ వేసేయచ్చు. తెలియకపోతే ఏమనుకుంటాడో, నా సర్వజ్ఞత్వానికి ఎక్కడ భంగం వస్తుందో అనే ఒక అహంకారంతో అజ్ఞానంతో వాడెవడైనా ఇన్ని 100 కిలోమీటర్ల వెడల్పు, ఇన్ని 100 కిలోమీటర్ల పొడుగు, ఇన్ని 100 మైళ్ళ ఎత్తు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడు మోసం చేస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఎందుకని? తత్వం అట్లాంటిది, హద్దులకి లొంగని తత్వం అది. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నమే విదుహు సురగణా. తత్వం మీద ఆదరం పెరగడం కోసం అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప తత్వం తనని గురించి మనకి వివరించడానికి క్రిందకి దిగి వస్తోంది. ఇది మిగతా చోట్ల మరొక రకంగా నీకు తెలిసేటటువంటిది కాదే, దుర్లభత్వం కూడా మనకి తెలియాలి. నమే విదుహు సురగణా.
దేవతలెవ్వరూ నన్ను తెలుసుకోలేరు. ఎందుకని? గొప్పవాళ్లే, కానీ వాళ్ళకి తపస్సు ఉండదు. తపస్సుంటే తప్ప అర్థం కానిది తత్వం అంటే. వాళ్ళకి గొప్పతనం ఉంది, వాళ్ళకి యోగ్యత ఉంది, కానీ భోగ ఆధిక్యం చేత వాళ్ళకి తపస్సు అనేది సిద్ధించదు. కనుక వాళ్ళకి తపస్సు లేదు, వాళ్ళకి తెలీదు. నా మహర్షయ, పోనీ మహర్షులకో తపస్సు, బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసేవాళ్ళు కాదంటే మహర్షులంతా కూడా. అంటే వాళ్ళకి అన్నీ చూడగలిగేటటువంటి గొప్ప ప్రభావం ఉంది వాళ్ళకి. దేవతల కంటే ఒక యోగ్యత వాళ్ళల్లో ఉంది, కానీ అలాంటి యోగ్యత కల తపస్సు ఉండేటటువంటి వాళ్ళకి కూడా అందే తత్వం కాదది. ఆళ్వారు చెప్తారండి ఒక చోట, యారుం ఓర్ నిలమయనెన అరివరియ ఎంబెరుమాన్. ఆయన దుర్లభ, విష్ణు సహస్రనామాలు చెప్పారు. నేను వాణ్ణి అంతా సమగ్రంగా తెలిసేసుకున్నాను అని ఎవ్వడికి అందడు ఆయన. తెలుసుకుంటాను నా ప్రయత్నం చేత అనుకునేవాడికి దుర్లభుడు. మరి దుర్లభుడైతే ఇంకా ఆయన గురించి ప్రయత్నం ఎందుకంటే చేయడం, శుభ్రంగా నమస్కారం పెట్టి పోతే మన దారిని మనం పోతే పోలే అంటే సులభ. ఆయన సులభుడు కూడా. ఎవరికి? తనంతట తాను చూపించుకున్నటువంటి వాళ్ళకి సులభుడు. తమ ప్రయత్నంతో పట్టుకోవాలనుకున్న వాళ్ళకి దుర్లభుడు. ఇప్పుడు ఆయన చూద్దాము అని ఎంతోమంది తపస్సులు చేశారు, ఎంతెంతో కాలం తపస్సులు చేశారు. కానీ ఒక మహిళ, అభంశుభం తెలియనటువంటి, కుడియడమలకి తేడా తెలియనటువంటి ఒక గొల్ల వనిత యశోదమ్మ, ఆమెకి తన నోటిని తెరచి లోకాలన్నీ తనలో ఉన్నాయి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తను చూపించాలనుకున్నాడు కనుక చూపించాడు ఆయన. ఇప్పుడు కడదామని నలుగురు మహానుభావులు పెద్ద పెద్ద మోకులు పట్టుకు సిద్ధపడ్డారు సభలో, దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. కానీ మరొక ఆవిడికి, యశోదమ్మకి, తాను ఇంట్లో చీకిపోయినటువంటివిగా చిలికి పారవేసినటువంటి త్రాటి ముక్కలన్నింటినీ కూడా ముడివేసి కడితే దాంతో కట్టించుకుని పాపంలాగా వెక్కుతూ ఉండిపోయాడు ఆయన. సులభుడా దుర్లభుడా? సులభుడు. దుర్లభుడు కూడా. ఎళియవన్ అరియ విత్తగన్ అంటారు ఆళ్వార్లు. పత్తుడై అడియవర్కు ఎళియవన్. ప్రేమ కలిగినటువంటి మహానుభావులకి సులభుడు. అహంకారగ్రస్తులైనటువంటి వ్యక్తులకి అరియ విత్తహన్. వాళ్ళ జ్ఞానంలో తను గోచరించను కూడా గోచరించడు. తను కావాలనుకుని చూపిస్తేనే తను కనిపించేటటువంటి తత్వము ఆయన. మాటలకైనా అంతేనండి. విష్ణు సహస్రనామం మనకి చెప్తాను, శబ్దాతిగః శబ్దసహ శబ్ద అతిగః. ఎవడు వాడు చతుర్ముఖ బ్రహ్మాదులు వేదాలన్నీ కూడా మొత్తం 4 ముఖాలతోటి అధ్యయనం చేసేసినటువంటి మహానుభావుడైతే అవుగాక, వాళ్ళ శబ్దాలు కూడా అతిగః, వాటిని కూడా దాటి ఉండేవాడు. కానీ తను కావాలనుకుంటే శబ్దసహ. ఒక ఏనుగు కరిప్రవర బృంహితానికి, ఒక ఏనుగు యొక్క బృంహితం అంటారు, ఏనుగు చేసేటటువంటి ఘీంకారానికి, ఆ ఘీంకారానికి లొంగి ఆయన సిరికింజప్పక శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపక ఉరుకులు పరుగులు వేసుకుంటూ పాపం కట్టుకున్న బట్ట జారిపోతున్న లెక్క పెట్టకుండా వచ్చి ఆ గజేంద్రుణ్ణి కాపాడాడు. ఏమిటి విని, ఏమిటి చెబితే, ఏ రకంగా పిలిస్తే అంటే ప్రేమతో పిలిస్తే అంతే. మన ఆచార్యులలో పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు చెప్తారు, భగవంతుడా నీ కాదయ్యా నమస్కారం, ఆ వేళ ఏనుగుని కాపాడాలని నువ్వు పడ్డ ఆ తత్తరపాటుందే, త్వర,
అని అంటాం దాన్ని. త్వర అంటే చెయ్యాలి, రక్షించాలి 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 అనేటటువంటి ఆ ఈగర్నెస్ ఆయనలో ఉండేటటువంటి వెంటనే కాపాడాలనేటటువంటి త్వర, అతిశయం అని అంటాం అన్నమాట. దానికి మేము నమస్కారం పెడుతున్నాం. అది కలవాడివి కనుక నీకు నమస్కారం తప్ప, అది లేకపోతే నీకు నమస్కారాలు, నీకు నమస్కారం. అప్పుడు నిన్ను వదలడానికి నమస్కారం, ఇప్పుడు నిన్ను ఆరాధించడానికి నమస్కారం. అంచేత నువ్వు శబ్ద అతిగుడవి అయినప్పటికీ కూడా శబ్ద సహుడువి కూడా. ఇది ఇష్టమైన వాళ్ళ విషయంలో. అంచేత అర్జున, ఎవ్వడు కూడా తన ప్రయత్నం చేత వాళ్ళ యొక్క కృషి చేత నన్ను గుర్తించగలగడం అనేటటువంటిది అసాధ్యము. నమే విదుస్సురగణాః ప్రభవం. ప్రభవం నాకుండేటటువంటి గొప్పతనాన్ని, నాలో ఉండేటటువంటి యోగ్యతలని, నాలో ఉండేటటువంటి సముద్రము లాంటి కళ్యాణ గుణాలని ఋషులు తెలుసుకోలేరు, దేవతలు తెలుసుకోలేరు. మరి ఎలాంటి వాడు నువ్వు? ఎవడు ఇంతకీ నువ్వు? అహమాదిర్హి దేవానాం. ఈ దేవతలందరికీ కూడా నేనే ఆది పురుషుణ్ణి, అంటే కారణతత్వాన్ని. ఇవన్నీ అందులో చూసిన కార్యాలు. కారణం కార్యాన్ని గుర్తించగలుగుతుంది తప్ప కార్యం కారణాన్ని గుర్తించగలుగుతుందా? నేను కారణాన్ని. అహం ఆదిహి, నేను మొదటి వాడిని సుమా. ఈ దేవతలందరికీ వాళ్ళ నామాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ కర్మలు, ఎవడు ఏం చేయాలో వాళ్ళకి ఉండేటటువంటి క్రియాకలాపాలు, వాళ్ళ స్వరూపం ఎట్లా ఉండాలి, వాళ్ళ స్వభావం ఎట్లా ఉండాలి అనే వాటిని నేను నిర్ణయం చేసి ఇచ్చానయ్యా. అంచేత నేను ఆదిమూలం. భాగవతం చెప్తోంది భగవంతుడికి ఆదిమూలం అని పేరు. నేను ఆదిమూలాన్ని. వీళ్ళ దేవత్వానికి, వాళ్ళ దేవర్షత్వానికి కూడా కారణమైనటువంటి వాడిని నేనే. వాళ్ళ పుణ్యానికి, వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి ఆ దేహాల్ని ఇచ్చిన వాడిని నేను కనుక వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం కూడా అంతంతవరకు మాత్రమే పరిమితమై పనిచేస్తుంది. చేత వాళ్ళకి ఇది కొంత తెలుస్తుంది. తెలీదు అని నేను అనను పూర్తిగా, కొంత తెలుస్తుంది, కానీ సమగ్రంగా తెలియడం అనేటటువంటిది అసాధ్యం. మనకి విష్ణు పురాణంలో చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి ఒక అందమైన సూక్తి ఒకటి ఉందండి. యన్న దేవాః న మునయః న చ అహం న చ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణోః పరమం పదం. బ్రహ్మగారు చెప్తున్నారు ఏమని? యన్న దేవాః, ఆ భగవత్తత్వాన్ని దేవతలెవ్వరూ తెలుసుకోలేరు సమగ్రంగా. న మునయః, మననశీలురైనటువంటి సనకాదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆ తత్వాన్ని నాకంటే గొప్పవాళ్ళు వాళ్ళు, బ్రహ్మ కంటే గొప్పవాళ్ళు వాళ్ళు. ఆయనకి పుట్టినటువంటి సంతానమే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అని అంటుంటారు నలుగురు. వాళ్ళు మునులు, కానీ వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళ జ్ఞానానికి కూడా అతీతమైనదే. నచ అహం, తనను కూడా పాపం దాంట్లోనే కేటగిరీలో చేర్చుకున్నాడు ఆయన. నేను కూడా ఆయన సమగ్రంగా తెలుసుకోవడం అనేటటువంటిది అసాధ్యమయ. నచ శంకరః, పాపం ఈయనకి పుట్టిన కుమారుడే కదా, ఈయనకి లలాటంలో ఏర్పడ్డటువంటి క్రోధంలోంచి రూపుదాల్చి వచ్చినటువంటి వాడు రుద్రుడయ్యాడు ఆయన. తర్వాత కాలంలో తన శిరస్సు మీద గంగాధారణ చేయడం చేత భగవంతుడి యొక్క పాదోదకమైనటువంటి గంగని తన శిరస్సున ధారణ చేయడం చేత స శివః సంజాతః. పాదోదకేన స శివః స్వశిరోధృతేన అని మనకి స్తోత్రరత్నం చెప్తోంది. అంచేత దాన్ని తన శిరస్సు మీద ధరించడం చేత ఆయన ఆవేళ శివుడు శంకరుడు అయ్యాడు, మంగళప్రదుడయ్యాడు ఆయన గంగాధారణ చేత. చేత ఆయనకు కూడా తెలియదయా. జానంతి న జానంతి, వీళ్ళెవరికి తెలియదు. ఎవరిది ఏంటి?
పరమేశస్య తద్విష్ణోః పరమం పదం. భగవంతుడికి సంబంధించినటువంటి అన్నిటినీ నియంత్రించేటటువంటి, తనకంటే పైన మరొక నియంతని లేనటువంటి ఆ విష్ణు యొక్క పరమపద స్థానం ఉందే, దాని గురించి తెలుసుకోవడం అనేటువంటిది వీళ్ళెవ్వరికీ అశక్యము సుమా అనే విషయాన్ని చాలా చక్కగా మనకి ప్రమాణాలతో చూపిస్తుంది విష్ణు పురాణం అనేటువంటి. విష్ణు పురాణం పరమ ప్రమాణమైనటువంటి గ్రంథం. అది అందరికీ, అది ఈ మతం ఆ మతం అనేటటువంటి ప్రశ్న లేదు. అందరూ ఆదిశంకర భగవత్పాదుల దగ్గర నుంచి అందరూ అంగీకరించినటువంటి ప్రమాణ మూర్ధన్యమైనటువంటి గ్రంథం. దాంట్లో మనకి చెప్పినటువంటి మాట ఇది. అంచేత అహమాదిరిహి దేవానాం, దేవతలకు కానీ మహర్షీణాం, మహర్షులకు కానీ సర్వశః అన్ని రకాలుగా కూడా అహమాదిరిహి మూలభూతుడిని నేను. ఎవరి పుణ్యానికి తగ్గట్టుగా వాళ్ళకి మాత్రమే అంతంత జ్ఞానాన్ని ఇస్తాను తప్ప నన్ను తెలుసుకునేటువంటి అంత జ్ఞానం అయితే ఎవ్వడికి లేదు సుమా అంటూ కృష్ణుడు తన వైభవాన్ని, తన ప్రాభవాన్ని ఆయన అర్జునుడికి ముందు తెలియచేసినాడు. కొంత విశ్వాసం కలగడం కోసం, దాని మీద ఆదరణ కలగడం కోసం. అయ్యో ఇది వదులుకుంటే మళ్ళీ నాకు లభించదే అనే ఒక దౌర్లభ్యాన్ని అతను గుర్తించడం కోసం తెలుసుకుంటూ మనం కూడా ముందుకి సాగుదాం. భగవంతుడి యొక్క మాహాత్మ్యం ఏమిటి అనేటటువంటి దాన్ని. జై శ్రీమన్నారాయణ.